సమయమందు దేవుడు మనల్ని కాపాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనము ఆయన కాపుదల కోరుకోవాలి. కాపాడబడెను అన్న అంశము మీద కొన్ని చిన్న తలంపులు మీ హృదయంలో ఉంచటానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ దినమంతా ప్రభు మనల్ని కాపాడుతాడు. ఆయన కాపుదల కింద, ఆయన చేతి నీడలో, ఆయన చల్లని దీవెనల కింద మనము నిలిచి ఉండాలి అన్న ఆశతో మనం ప్రార్థిస్తూ ఉంటాము. కనుక కాపుదలను గురించి కొన్ని వచనములను మనము చూడటానికి ప్రయత్నం చేద్దాము. నాతో పాటు మీ బైబిల్స్ ఉన్నవారు తెరవలసిందిగా కోరుచూ ఉన్నాను. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అలాగుననే ఈ ఆ ఈ వచనమును అలాగనే చేత పట్టుకొని మనము కాపుదల, దేవుని యొక్క భద్రత, కాపాడబడును అన్న పదమును, ఆయన యొక్క కాపుదలను గుర్తు చేసుకోగానే మనకు గుర్తు రావాల్సిన మరి ప్రాముఖ్యమైన కీర్తన ఏమిటి అంటే 121వ కీర్తన. ఈ 121వ కీర్తన యాత్రా కీర్తన. ఈ కీర్తన మోషే చేత లిఖింపబడిన కీర్తన. కాపుదల, దేవుడు కాపాడేవాడు. వ్యక్తులు కాదు, శక్తులు కాదు, ధనము కాదు, పరిస్థితులు కాదు, అధికారాలు కాదు, కానీ దేవుడు మాత్రమే కాపాడేవాడు అని మోషే తెలియపరుస్తూ ఉన్నాడు. 121వ కీర్తన మనము చూసినట్లయితే ఆయన కాపాడేవాడు, ఆయన సహాయము చేసేవాడు. మూడవ వచనము. ఆయన నీ పాదములు తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు. 4వ వచనము. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. 5వ వచనము. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కనను యెహోవా నీకు నీడగా ఉండును. యెహోవాయే నిన్ను కాపాడువాడు. 7వ వచనము. ఈ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడువాడు. 8వ వచనము. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యెహోవా నిన్ను కాపాడును. ఈ మోషే లిఖిస్తూ సురక్షితంగా మనం జీవించటానికి దేవుని యొక్క కాపుదల ఎంతో అవసరము. ఆయన భద్రత మనకు ఎంతో అవసరము. ఆయన సహాయము ఎంతో అవసరము అని మోషే తెలియపరుస్తూ ఉన్నాడండి. నీతిమంతుడు ఏ విధంగా సురక్షితముగా జీవించగలడు? మనము ప్రభు యొక్క రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ప్రభు యొక్క విమోచన విడుదల పొందుకున్న జనాంగముగా నిలిచి ఉన్నాము. అటువంటి సమయమున మనము కాపాడబడాలి. మన కుటుంబాలు, మన బంధువులు, మన పరిస్థితులు మనకు కలిగినవి సురక్షితంగా నిలిచి ఉండాలి అనగా మనకు దేవుని యొక్క కాపుదల ఎంతో అవసరం. ఆయన కాపుదల నిత్యము మనము కోరుకునే వారముగా ఉండాలి. అలాగున అయితే మనము ఏమి కాపాడుకోవాలి, ప్రభు ఏమి కాపాడతాడు, మనకు కలిగినది ఏ విధంగా కాపాడబడతది అన్నది కూడా 3 ప్రత్యేకమైన అంశాలుగా మనం చూడటానికి అవకాశం ఉన్నది. ఇందాక చదివిన సామెతలు 4:23వ వచనం ఆలోచించినట్లయితే, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మన హృదయమును కాపాడుకోవాలి అన్న మాట మనం చూస్తూ ఉన్నామండి. మన హృదయమును కాపాడుకోవాలి. ఇంకొకటి, మన ఆత్మను కాపాడిన ప్రభువు మనకు ఉన్నాడు. మన ఆత్మను సంరక్షించిన ప్రభువు మనకు ఉన్నాడు. మన ఆత్మను ఎక్కడి నుంచి కాపాడాడు అంటే, ఆత్మ నిత్య నరకాగ్నిలోనికి ఆహుతైపోవాల్సిన ఆవశ్యకత ఉండగా ప్రభువు మనల్ని అక్కడి నుంచి కాపాడుతూ మనల్ని ఆయన ఆత్మను శుద్ధీకరించి ఆయన రక్తము చేత మనల్ని విమోచించుకొని విడుదల దయచేసి నిత్య నరకాగ్నిలో నుండి కాపాడి నిత్య జీవములోనికి మన మార్గాన్ని స్థిరపరుచుకున్నాడు. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాము, ఆయన హృదయాన్ని కాపాడాడు. రెండవదిగా ఆయన మన ఆత్మను కాపాడాడు. రెండవదిగా మన హృదయాన్ని కూడా ఆయన కాపాడుతూ ఉన్నాడు. 23లో నీ హృదయములో నుండి జీవధారలు. ఒకవేళ ఆయన కాపాడకుండా ఉంటే మనకు జీవం ఉండేది కాదు, మన ఆత్మ అంతమైపోయేది.
కానీ ప్రభు మనల్ని సృజించిన సమయమున ఆయన జీవాత్మలుగా మనల్ని సృజించాడండి. కాబట్టి మనము నిత్యము నిరంతరము జీవించు వారి వలె ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మనల్ని కాపాడటానికి ఇష్టపడుతూ ఉండిన దేవుడు మనకు ఉన్నాడు. 4 వచనం 5, 6 కూడా మనం ఆలోచిస్తే మన హృదయాన్ని ఏ విధముగా మనము కాపాడుకోగలము, దేవుడు కాపాడతాడు అన్న అంశం మీద 4వ అధ్యాయం 4వ వచనము. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము. ఏం పట్టుకోవాలంట? ఆయన మాటలు. నా ఆజ్ఞలు గైకొని ఎడల నీవు బ్రతుకుదువు. మనం పట్టుకోవాలంటూ ఉన్నాడు. మనము బ్రతుకుతాము అని మాట్లాడుతూ ఉన్నాడు. మనము జీవించాలి, మనము జీవాత్మలుగా నిలిచి ఉండాలి, ఆత్మీయమైన జీవితము, ఆత్మీయమైన జ్ఞానం మనం పొందుకోవాలి అంటే మరి ముఖ్యంగా మనము పట్టుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఏమిటంటవి? ఆయన మాటలు, ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క కట్టడలను మనము పట్టుకునే వారముగా ఉండాలి. అవి మనము పట్టుకోలేకుండా ఉంటే మనము ఆత్మీయంగా బ్రతకటము, ఆత్మీయంగా జీవించటము కొద్దిగా కష్టం అవుతుంది. మన ఆత్మ బ్రతకాలి అంటే ఆయన యొక్క జీవ వాక్కు, జీవ జలము, జీవించు వాక్యము, జీవాత్మగా మనం స్థిరపరచబడాలంటే జీవము కలిగిన వాక్యము మనము నిత్యము ధ్యానం చేసేవారుగా ఉండాలి అని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. 5వ వచనంలో ఒకవేళ మనము ఆయన ఆజ్ఞలు, ఆయన వాక్యము మనము దాచుకొని ధ్యానం చేసిన సమయమున మనకేమి వస్తది? 5వ వచనములో, జ్ఞానమును సంపాదించుకొనుము, బుద్ధిని సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానము, బుద్ధి వస్తూ ఉన్నదండి. ఆయన యొక్క వాక్కు, ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క మాటలు మన హృదయములో దాచుకున్నట్లయితే మనకు మొట్టమొదటిగా ప్రభువు జ్ఞానాన్ని ఇస్తానంటూ ఉన్నాడు. ఆయనకు కలిగిన బుద్ధి మనకిస్తానంటూ ఉన్నాడు. లోకపరమైన జ్ఞానము కాదు, లోక తలంపులతో కూడుకున్న బుద్ధి కాదు, నడవడిక కాదు, కానీ లోక తలంపులతో కూడుకున్న బుద్ధి భౌతికంగా మనకేదో సహాయం చేస్తదేమో, కానీ ఆత్మీయంగా లోకపరమైన బుద్ధి మాత్రము మనకు సహాయపడదు. మనం ఆత్మీయంగా బ్రతకాలి, ఆత్మీయంగా జీవించాలి, ఆత్మ నడిపింపుతో మనము మన జీవితాన్ని కొనసాగించుకోవాలి అంటే మార్గం ఒకే ఒక్క మార్గము, దైవికమైన జ్ఞానము కావాలి, దైవికమైన బుద్ధి కావాలి. అది ఎక్కడి నుంచి వస్తది? దేవుని యొక్క మార్గములో ఆజ్ఞలను, కట్టడలను అనుసరించిన సమయమున వస్తూ ఉన్నది. 6వ వచనం, జ్ఞానమును విడువక యుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. ఎక్కడుంది కాపాడటం? ఎక్కడుంది రక్షణ? జ్ఞానములో ఉంది. ఏమిటి ఈ జ్ఞానము? దైవికమైన జ్ఞానము. ఏమిటి ఈ బుద్ధి? దైవికమైన ఆత్మీయమైన బుద్ధి. ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యములో నుంచి, జీవాత్మలుగా జీవించు ఆత్మలుగా జీవ వాక్కులో నుంచి మనకు ఆ బుద్ధి, ఆ జ్ఞానము మనకు వచ్చుచూ ఉన్నది. కనుక దినదినము మనము బ్రతకాలి, మనము కాపాడబడాలి, ఈ జీవితములో, ఈ ప్రాణములో నిత్యము దేవుని యొక్క కాపుదల, భద్రత మన జీవితంలో నిత్యము ఉండాలి అంటే ఒకే ఒక్క మార్గం ఏమిటయ్యా అని మనం చూస్తే దైవికమైన జ్ఞానము, దైవికమైన బుద్ధి మనకు కలిగి ఉండాలి. ఆయన యొక్క వాక్కు, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క వాక్యమును మనము చేత పట్టుకొని నడుచుకునేటి వారముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. మనము ముందుకెళ్ళిన సమయమున మనము ఇదే వచనాలను ధ్యానం చేసిన సమయమున మనము ఆయన ఆ ఆయన కాపాడబడును అని మాట్లాడుతూ ఉన్నాడు కదా. 7వ వచనము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు కూడా మనం చూద్దాము. సామెతల గ్రంథము 7వ అధ్యాయం మొదటి 2 వచనం, నా కుమారుడా నా మాటలను మనస్సున నుంచుకొనుము, నా కుమారుడా నా మాటను మనస్సున నుంచుకొనుము, నా ఆజ్ఞను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. ఏముండాలంటే మనసులో నా మాటలు ఉండాలన్నాడు. ఇందాక కూడా నా మాటలు ఉండాలంటూ ఉన్నాడు కదా హృదయములో. ఇక్కడ కూడా మనస్సులో ఆయన యొక్క మాటలు మన మనస్సులో దాచిపెట్టుకోవాలండి. ఆయన యొక్క వాక్య ధ్యానము మన మనస్సులో దాచిపెట్టుకోవాలి.
వాటిని మెమరైజ్ చేయాలి, వాటిని కంఠస్థం చేయాలి. దినదినము వాక్యము చదవాలి. దినదినము వాక్యమును మన హృదయాంతరంగములోనికి చొచ్చుకుపోగలిగినట్లు నిలిచి ఉండగలుగునట్లుగా ధ్యానం చేయాలి. న్యూస్ పేపర్ చదువుతున్నట్టు వాక్యమును చదవకూడదు కానీ, ఏదో ఏదన్నా పోయమో, బుక్ చదువుతున్నట్లు వాక్యమును చదువుట కాదు. ఒక్క వచనమైనా దాన్ని పట్టుకొని ధ్యానం చేస్తూ ఉండాలి. ఒక పదము కూడా ధ్యానం చేస్తూ ఉండాలి. ఒక్క పదములో నుంచి కూడా దేవుడు మనతో మాట్లాడటానికి అవకాశం ఉంటది. ప్రతి పదము ఎంతో అమూల్యమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఎందుకు అంటే ప్రతి పదమును పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రేరేపణ ద్వారా లిఖింపబడిన జీవ గ్రంథము కాబట్టి ప్రతి వచనములో నుండి ప్రభు మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. అందుకే 7వ అధ్యాయములో సొలొమోను గ్రంథకర్త రచిస్తూ, నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. మనము ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు మన మనస్సులో దాచిపెట్టుకునే వారిగా ఉండాలండి. 2వ వచనంలో, నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొని ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. ఎంత జాగ్రత్తగా ఆయన వాక్యమును మనం దాచుకోవాలంటూ ఉన్నాడండి 2వ వచనంలో. నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొని ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల. మన కనురెప్ప వలె, కనుపాప వలె ఎంత శ్రద్ధగా ఉంటాము, కంటిలో నలక పడుతుందేమో అని. ఎంత జాగ్రత్తగా ఉంటాము. గాలి వస్తేనే అసలు కళ్ళు తెరవటం కూడా మనము అంగీకరించం కదా. అంత జాగ్రత్తగా మనము ఆయనకు ఉపదేశమును, ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క వాక్యమును మన హృదయములో దాచిపెట్టుకోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. అది మనకు మంచిది, అది మనకు క్షేమము, అది మనకు నెమ్మది, అది మనకు సమాధానము. అప్పుడే మనము కాపాడబడుదుము. మనము కాపాడబడాలి అని ప్రార్థించినంత మాత్రాన కాపుదల మనకు వస్తది అనుకుంటా మనము అది అంత క్షేమము కాదు. కానీ మనము కాపాడబడాలి అంటే ప్రభు ఇచ్చిన మాటలను కూడా మనం ధ్యానం చేస్తూ దాని ప్రకారం నడిచేవారుగా ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన వాక్యము మనల్ని కాపాడుతుందండి. మొట్టమొదటిగా మన ఆత్మను ప్రభు ఆల్రెడీ కాపాడేశాడు. మనం విశ్వాసులుగా ఉన్నాము, సంఘములో జోడింపబడ్డాము, ఆరాధన చేస్తూ ఉన్నాము. అది మొట్టమొదటి మెట్టు. ఆయన కాపుదల మనం నశించిపోకుండా నిత్య అగ్ని గుండములో నుంచి మనల్ని ఆయన రక్షించి మనల్ని జీవ మార్గంలో స్థిరపరిచాడు. అందుకే జీవాత్మలము అని అంటూ ఉన్నాడు దేవుడు. ఈ దినమున ప్రభు మనల్ని జీవాత్మలుగా చూస్తూ ఉన్నాడు. నశించిపోయే ఆత్మలు కాదు, విడిచిపెట్టబడ్డ ఆత్మలు కాదు, అంతమైపోయే గతించిపోయే ఆత్మలము కాదు. మనం నిత్య జీవం పొందుకున్న జీవాత్మలు. ఈ జీవన యాత్రలో ఈ జీవాత్మలుగా మనం జీవిస్తూ యాత్ర కొనసాగింపబడాలి అంటే మన హృదయమును కాపాడాలి, మన శరీరమును కాపాడాలి, మన పరిస్థితులను కాపాడాలి. మన హృదయము, మన శరీరము, మన హృదయము, మన ఆత్మ, మన శరీరము, మన పరిస్థితులు నిత్యము మన కాపుదల కొరకు ప్రార్థిస్తూ ఉంటాం. దేని కొరకు అంటే పరిస్థితుల కొరకు ప్రార్థిస్తూ ఉంటాము, అవసరతల కొరకు ప్రార్థిస్తూ ఉంటాము. ప్రభువా నీవు కాపాడు, నాకు కలిగిన దాన్ని కాపాడు, నాకు ఉండిన దాన్ని కాపాడు, నా శరీరాన్ని కాపాడు అంటాం. కానీ దేవుడు మొట్టమొదటిగా అంటూ ఉన్నది ఏంటంటే, నేను నీ ఆత్మను కాపాడా. మొట్టమొదటిది జీవాత్మగా నేను చేశా. రెండవది నీ హృదయమును కాపాడుతూ ఉన్నాను. మూడవది నీ కలిగిన దాన్ని నేను కాపాడతా. అంతే కదా. నీ కలిగిన దాన్ని నేను కాపాడతా. మనం మొట్టమొదట మనము ఈ రెండు పట్టుకునేటి వారుగా ఉండాలి. మన హృదయమును కాపాడాలి, మన హృదయము బ్రతికి ఉండాలి, ఆయనలో జీవిస్తూ జీవాత్మలుగా ఆయన యాత్ర కొనసాగింప చేయాలి అంటే ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క కట్టడలను, ఆయన యొక్క నియమములను మనము ఆచరించే వారిగా ఉండాలి. అప్పుడు ఏమొస్తదయ్యా, మన హృదయముకు బుద్ధి వస్తది, జ్ఞానము వస్తది అని 4వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో మనం చూసాము. మనకు బుద్ధి జ్ఞానం రావాలి అంటే ఇది ద్రాగ్పరమైన బుద్ధి జ్ఞానం కాదండి.
ఆత్మీయమైన బుద్ధి జ్ఞానం రావాలి అంటే దేవుని యొక్క వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. మొట్టమొదటి ఏం కాపాడుకోవాలి మనము? దేవుని యొక్క ఉపదేశమును కాపాడుకునే వారుగా ఉండాలి. ఎక్కడి నుంచి? మన హృదయంలోంచి తొలగిపోకుండా కాపాడుకోవాలి. ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క జీవ వాక్కు, జీవ వాక్యము, ధర్మశాస్త్రమును మన హృదయములో దాచిపెట్టుకొని పోకుండా, బయటికి పోకుండా కాపాడుకునే వారుగా ఉండాలి. రెండవది మనము చూద్దాము. రెండవది మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తూ ఉన్నాం. మొదటి 2 వచనాలు చూద్దాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. రెండవది ఏం చూస్తూ ఉన్నామండి? పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఉన్నాడు పత్రిక. క్రైస్తవ ఐక్యతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవుడు ఐక్యముగా ఉండాలి, ఐక్యతతో ఉండాలి, కలిసి ఉండాలి అన్న మాట మాట్లాడుతూ ఉన్నాడు. కుటుంబంలో ఐక్యత ఉండాలి, సంఘములో ఐక్యత ఉండాలి, సహోదర సహోదరి ప్రేమలో ఐక్యతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ మనము ఐక్యముగా ఉండిన ఎడల మనకు కలిగే మేలు ఏమిటి? అనేకమైన మేలులను మొదటి 5 వచనాల్లో తెలియపరుస్తూ ఉన్నాడండి. మొదటి 5 వచనాలు అనేకమైన మేలులను తెలియపరుస్తూ ఉన్నాడు. కాకపోతే మొదటి 2 వచనాల్లో మనము చూస్తే ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండాలి అంటున్నాడు. మనం శ్రద్ధ వహించే వారిగా ఉండాలి. ఒక విషయంలో శ్రద్ధగా ఉండాలంట. ఏమిటి ఆ శ్రద్ధ అనగా ఐక్యమును కాపాడుకొనుట యందు. ఐక్యతతో ఉండటానికి మనం ప్రయత్నం చేయాలండి. ఎవరితో ఐక్యంగా ఉండాలి? ఎవరితో సహవాసములో ఉండాలి? ఎవరితో మనము కలిసి ఉండాలి? కలిసి ముందుకు పోవాలి? వేటిని మన జీవితంలో బహు జాగ్రత్తగా సంరక్షించుకునే వారముగా ఉండాలి? సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు. సమాధానము ఉన్నది. సమాధానమును బట్టి ఒక బంధములోనికి వచ్చాము. ఎవరితో సమాధానము? తండ్రితో మనకు సమాధానము. రెండవది లోకముతో సమాధానము, సంఘ సభ్యులతో సమాధానము, తండ్రితో సమాధానము, లోకముతో సమాధానము, సంఘముతో సమాధానము. ఈ 3 మనం కలిగి ఉండాలి. అవునా? తండ్రితో సమాధానము, విశ్వాసితో సమాధానము, అవిశ్వాసితో కూడా సమాధానం. ఈ 3 మనం కలిగి ఉండాలి అని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఈ 3 ఐక్యతలను, సమాధానమును బహు జాగ్రత్తగా మనం కాపాడుకునే వారుగా ఉండాలి. సమాధానముతో ఉండుట మనకు శ్రేయస్కరము, క్షేమము. నెమ్మదితో ఉండుట మన శ్రేయస్కరము, క్షేమము. వీటి గురించి కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి వారుగా ఉండాలంటండి. ప్రేమతో ఒకడినొకడు సహించుకునేవాడిగా ఉండాలి. ఓర్పు, సహనము కాపాడుకునేటి వారుగా ఉండాలి. వీటి యందు మనకు ఆసక్తి, శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలండి. ప్రభు మనల్ని కాపాడతాడు. ఆయన ఉపదేశము మన హృదయాంతరంగంలోంచి పోకుండా బహు జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. రెండవది మనము చూసినట్లయితే దేవుడు మనల్ని కాపాడుతాడు. ఎప్పుడు అంటే మనము ఐక్యతను కాపాడుకునే వారుగా ఉండాలి. ఐక్యత కలిగిన వారుగా ఉండాలి. సఖ్యత కలిగిన వారిగా ఉండాలి. మనస్పర్ధలు వస్తాయి, సమస్యలు వస్తాయి, అనేక మందితో ఆటంకాలు వస్తాయి. మనకు విరోధంగా అనేక మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఆరోపణలు చేస్తూ ఉంటారు. మనం మెచ్చిన వాళ్ళు ఉంటారు, మనల్ని మెచ్చని వారు ఉంటారు, మనల్ని అంగీకరించే వారు ఉంటారు, సమాజంలో తిరస్కరించే వారు ఉంటారు, మనల్ని హెచ్చించే వారు ఉంటారు, మనల్ని సమాజంలో గేలి చేసేవారు ఉంటారు. అనేకమైన పరిస్థితులు, స్థితిగతులు మన జీవితంలో ఎదుర్కొంటూ ఉంటాం. అయినను కూడా మన ముఖ్య లక్షణము, ముఖ్య గమ్యము ఏమిటయ్యా అని మనం ఆలోచిస్తే ఐక్యతను మనము కాపాడుకునేటి వారుగా ఉండాలి. ఐక్యత కొరకు మనము శ్రద్ధ కలిగి ఉండాలి.
తోటి సహోదరుడు తోటి సహోదరి పట్ల ఐక్యతతో ఉండాలి. సంఘములో ఒకరి పట్ల ఒకరు ప్రేమను నిలుపుకునేవారుగా, ఐక్యత నిలుపుకునేవారుగా మన ప్రయత్నము చేస్తూ ఉండాలి. ఈ ప్రేమ ఐక్యత మనము నిలుపుకోవాలి అంటే మనకు కావాల్సిన మొట్టమొదటిది ఏంటంట? అదే వచనంలో మనం చూస్తున్నాము. ఒకడిని ఒకడు సహించుకోవాలండి. ఒకడిని ఒకడు భరించుకోవాలి. ఒకడిని ఒకడు తగ్గించుకోవాలి. ఒకడిని ఒకరు ఉండిన స్థితిలోనే అంగీకరించాలి. ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి ఉండాలి. అందుకే ఆ మాట అంటున్నాడు. కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగిన వారై. దేని పట్ల శ్రద్ధ ఉండాలి? మనకు అవసరాల పట్ల శ్రద్ధ, మనకు కలిగిన వస్తువుల పట్ల శ్రద్ధ కాదంట. ఇతరుల యొక్క అవసరతల పట్ల శ్రద్ధకు ఉండాలంట. ఇతరుల యొక్క లేమి పట్ల శ్రద్ధ ఉండాలి. ఇతరుల యొక్క లోట్లు పట్ల శ్రద్ధ ఉండాలి. ఇతరుల యొక్క అవసరతలు మన అవసరతలుగా శ్రద్ధ తీసుకునే వారిగా ఉండాలి. అప్పుడు కదా ఐక్యత వచ్చేది. వాడు లేమిలో ఉన్నా, కొలతలో ఉన్నా, ఏడుస్తూ ఉన్నా, రోగముతో ఉన్నా, బాధపడుతూ ఉన్నా మనం చూసి పట్టించుకోకుండా దాటిపోతే అదెక్కడ ఐక్యత? అదెక్కడ ప్రేమను కాపాడుకొనుట? అదెక్కడ ఐక్యతను కాపాడుకొనుట? ప్రభు అటువంటి కోరుకోవట్ల. ఏమన్నాడు మొదటి వచనములో? మీరు సమాధానము పరచబడ్డ జనాంగము. మీరు సమాధాన జనాంగము మీరు. దేవుని బట్టి మీరు సమాధానం పొందుకున్నారు. ఏదేదో ఈ సమాధానము దేవునితో సమాధానం పడ్డాము అంటే అదేదో మన గొప్పతనం కాదు. అదేదో మన క్రియలు కాదు. మనం ఏదో సంపాదించుకున్నది కాదు. సంపూర్ణంగా దేవుడు మన మీద కృప చూపించి ఆయన సమాధానం పరిచాడు. తండ్రితో ఒకప్పుడు ఎట్లాగున్నాం మనం? వైరముతో ఉన్నాము, విరుద్ధముగా ఉన్నాము, ఎడబాటుతో ఉన్నాము, శత్రువులుగా ఉన్నాము తండ్రితో, యెహోవా తండ్రితో. మానవ జీవితము నీవు నేను మన ఆత్మలు ఆ స్థితిలో ఉండిన మనల్ని ప్రభు ఏం చేశాడంటండి? ఆయన సమాధాన పరిచాడండి. ఎలాగూ? ఆయన రక్తము చేత సమాధాన పరిచాడు. ఏ విధముగా? శిలువ మార్గము ద్వారా మనల్ని సమాధాన పరిచాడండి. ఆయన సమాధాన పరిచి ఉండిన అగాధములోను ఆయన సమీపస్తులుగా మనల్ని చేశాడు. ఈ దినమున మనము ఆయనకి సమీపస్తులుగా చేరుకొని ఉన్నాం. తండ్రికి సమీపస్తులుగా చేరుకొని ఉన్నాము. ఈ దినమున మనము జీవాత్మలుగా మారామనగా దేవునితో మనము ఐక్యపరచబడి ఉన్నాం. ఎలాగొచ్చింది ఐక్యత? తండ్రికి నీకు నాకు క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనము దేవుడితో ఐక్యపరచబడ్డాం. మనం చేసిన గొప్ప కార్యం లేదు. మనం చేసిన త్యాగాలు ఏమి లేవు. ఉచితమైన కృప పొందుకున్నాము. ఉచితమైన రక్షణ పొందుకున్నాము. అందును బట్టి ప్రభు మన సంఘంలో జోడించి అంటున్న మాట ఏమిటయ్యా అంటే, నీవు ఐక్యతను కాపాడుకునుట పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. ఇందాక మొట్టమొదటి మనం చూసాం కదా, దేవుని యొక్క ఉపదేశమును పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. ఉపదేశము కాపాడుకున్నట్లు ఎక్కడ ఉంచుకోవాలి? ఉపదేశము మన హృదయాల్లో ఉంచుకోవాలి, మన అంతరంగంలో ఉంచుకోవాలి, మన హృదయం మీద రాసుకోవాలి, పలక మీద కదా. రెండవది, ఆయన ఐక్యతలో మన పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరము, ప్రతి ఒక్క సహోదరుడు, సంఘములో ఉన్న ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క ఆత్మ ఐక్యత కలిగిన పోరాటము పోరాడే వారిగా ఉండాలి. ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధ చూపించే వారిగా ఉండాలి. అందుకని ప్రేమతో ఒకడినొకడు ఐక్యత ఐక్యత ప్రేమ కలిగి ఉండాలంటే ఏంటి అడ్డుగోడ అంటే సహించుట. మనం సహించలేము, అనేక సార్లు మనం భరించలేము. ఓర్పు సహనం మానవ చాలా తక్కువగా ఉంటూ ఉంటది. చాలా కొద్ది మందికి ఓర్పు సహనము మనం చూస్తూ ఉంటాం. అందరికీ ఉండదు కదా. లోకపరంగా అనేకమైన ఒత్తిళ్లు ఉంటాయి, అనేకమైన ప్రెజర్స్ ఉంటాయి, మానవునికి అనేకమైన టెన్షన్స్ ఉంటాయి. వీటన్నిటిని బట్టి ఓర్పు సహనములో మనము జారిపోతూ పడిపోతూ ఉంటాం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, మనం పడిపోతాం కాబట్టే, మనకు ఓర్పు సహనం లేదు కాబట్టే అక్కడ రాశాడు, నీవు ప్రేమిస్తున్నావు అంటే నీకు ఓర్పు సహనం ఉండాలంటున్నాడు. ఓర్పు సహనము నీకుంటే ఐక్యతకు తావు ఇచ్చినట్లు అవుతుంది.
3వ వచనంలో ఇంకా రమ్యమైన మాటలు మాట్లాడుతున్నాడు కదా. ఏ విధంగా ఓర్పు సహనాన్ని ప్రాక్టీస్ చేయాలి? మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునవలెను. ప్రభువును బట్టి ఖాదీనైన నేను మిమ్మును బ్రతిమలాడుతూ ఉన్నాడంటండి మనల్ని. బ్రతిమలాడుతూ ఉన్నాడంట. సంఘమును బ్రతిమలాడుతూ ఉన్నాడు పౌలు. ఏమని? పిలువబడిన పిలుపునకు తగినట్లుగా ఏముండాలంట? దీర్ఘశాంతము ఉండాలి, సంపూర్ణ వినయం ఉండాలి, సాత్వికము ఉండాలి. ఈ 3 మార్గాలలో మనం నడుచుకోవాలి. దీర్ఘశాంతము, సంపూర్ణ వినయము, సాత్వికము. ఇతరుల పట్ల దీర్ఘశాంతముగా ఉండాలి. సమస్య వచ్చిన సమయమున, అవరోధాలు వచ్చిన సమయమున శాంతముతో నిర్ణయాలు తీసుకోవాలా. తొందరపాటుతో కాదు. చాలా అతి త్వరగా మాట అంటే మాట అన్నట్టు నిర్ణయాలు తీసుకోవటం కాదు. దీర్ఘశాంతముతో, దయాలత్వముతో, దీర్ఘశాంతముతో దేవుని యొక్క వాక్కు మీద ఆధారము చేసుకొని మనం నిర్ణయాలు తీసుకోవాలా. రెండవది సంపూర్ణమైన వినయము, విధేయత. వినయము, విధేయత. మూడవది సాత్వికమైన మనస్సు కలిగి మనము దేవుని కాపుదల మనం కోరుకోవాలి, ఐక్యత కొరకు ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కలిగి ఉంటే ఐక్యత వస్తది. సంఘములో వ్యక్తుల మధ్య సహవాసములు ఇవన్నీ మనం దినదినం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఐక్యతతో ఉండటానికి అవకాశం ఉంటది. ఒకరినొకరు సరించుకుంటూ, భరించుకుంటూ, ఒకరు తగ్గించుకుంటూ, ఒకరొకడు ప్రేమిస్తూ ఆయన మార్గంలో ముందుకు నడవాలి అని 3వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు కదా. రెండవది కాపుదల మనము కలిగి ఉండాలి అంటే మొట్టమొదటి మనం కొన్ని కాపాడుకోవాలి. ఏమిటంట? దేవుని యొక్క ఉపదేశమును మన హృదయంలోంచి తొలగిపోకుండా కాపాడుకోవాలి. రెండవది దేవునిలో మనం ఐక్యముగా ఉండటానికి, అందరితో ఐక్యతతో ఉండటానికి మనము బహు జాగ్రత్తగా ఐక్యముగా ఉండుటను గురించి కాపాడుకుంటూ ఉండాలి. ఈ 2 విషయాలను మన హృదయంలో ఉంచుకొని మనం ప్రార్థనలో ముందుకు కొనసాగింపబడదామండి. చిన్న ప్రార్థన చేసి తదుపరి ప్రతి ఒక్కరిని ప్రార్థించవలసిందిగా కోరుచూ ఉన్నాను. ప్రార్థనతో. ప్రేమ కలిగిన ప్రభువా, మీ పాదములకు వందనములు, స్తుతులు ప్రభువా. మీరు చేస్తూ ఉండిన మేలులను బట్టి, ఉపకారములను బట్టి మీకు వందనాలు. ఈ నూతనమైన దినములో మీరు ఇచ్చిన కాపుదల, భద్రత, క్షేమం బట్టి మీకే స్తుతులు. మరి ముఖ్యంగా తండ్రి, మా మనస్సును, మన హృదయమును, మన పరిస్థితులను కాపాడే దేవుడు నీ ఒక్కడివే. మా స్థితిగతిని చూస్తూ ఉండిన దేవుడు నీ ఒక్కడివే ప్రభువా. ఈ దినమంతయు ప్రభువా ప్రతి ఒక్కరికి మీ కాపుదల, భద్రత, క్షేమం అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరిశుద్ధపు తండ్రి. ఆమేన్. ఆమేన్.